అని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నాను. మీరు ఎంత కష్టపడితే, ఎంత మంచి ఇన్పుట్స్ ఇస్తే, ఎంత మంచి కంటెంట్తో వస్తే ఈ అన్ని హిట్స్ మీకు వస్తాయంటే గ్యారెంటీ. థ్యాంక్ యూ. సరే ఒకసారి అంటే కొంతమంది చూశాను కానీ వాళ్ళెవరు తెలుసు, ఇదిగో ఉప్పిన బుచ్చిబాబు, వెంకీ కుడుముల, సందీప్ అలా తెలుసు. అండ్ మీరు వెంకటేష్ మహా, ఎస్. అండ్ వినోద్ మీ సినిమా రాబోతుంది కదా, మిడిల్ క్లాస్ మెలోడీస్, ఎస్. ఓ కాఫీ షాప్ కోసం చిన్న హైవేలో ఏదో సైట్ ఉండి అది కొట్టుకెళ్ళి చూసి మళ్ళీ వెరీ గుడ్, మంచి సబ్జెక్ట్, చాలా తమాషాగా. సో వెంకీ నీ సినిమా ఇప్పుడు నా కథ మీద కూర్చున్నావు, అలాగే ఆయన సాగర్ గారు, భీమా నాయకు బాగున్నారు. అదే హసిత్ మీ సినిమా ఇది కదా, రాజా చోర చేశారు, అది నేను చూసినట్టు కూడా బాగుంది. అండ్ దెన్ మీరు కలర్ ఫోటో చూసారు, నేను కూడా చాలా బాగుంది. అండ్ దెన్ వివేక్ మీరు రాబోతున్న సినిమా కదా, అంటే సుందరానికి ఏదో అయ్యింది. అయితే సుందరానికి ఉప్పిన అనుకోవాలా? దెన్ శైలేష్ మీరు హిట్ తీశారు, హిట్ 2 కూడా తీశారు, హిందీ కూడా వెళ్తున్నారండి, వెళ్ళారన్నా ఇదా విన్నాను, నిజం చేసి అయిపోయిందా? వావ్ 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 వావ్, వండర్ఫుల్ అండి, చాలా స్పీడ్ మీద ఉన్నారు, వెరీ గుడ్. చెప్పండి మహా, ఏంటి ఎందుకు మన అంటే జనరల్గా మేము ఏదో మా ప్రమోషన్స్ లో మేము ఉంటాము, ఇప్పుడు మీరేమో మా క్లాసులు పేకండి ఆచార్య అని మీరు అనుకుంటున్నారు. ఇది మా సినిమా ప్రమోషన్ ఉపయోగపడుతో లేదో తెలియదు కానీ మీకు మాత్రం ఉపయోగపడచ్చు అని అనుకుంటున్నాను, కానీ దాంతో మాకు ఉపయోగపడితే బాగుంటుంది. ఈరోజు ఆచార్య సార్ మీరు, కానీ మా అందరికి మాస్టర్, బిగ్ బాస్, గ్యాంగ్ లీడర్. మీరు మగధీర రిలీజ్ అయిన తర్వాత జయప్రదం అని చెప్పి జయప్రద గారితో అప్పుడు మీరు మాట ఎంత కొడుకైనా మనకంటే బాగా చేసేస్తున్నాడంటే ఒక చిన్న సరదాగా అన్నారు, చిన్న లోపల ఒక ఇది ఉంటుంది, ఆర్టిస్ట్ గా ఒప్పుకోలేము మనం, పక్కనే ఉన్నారు. సో ఇప్పుడు RRR ఇవన్నీ చూస్తున్నారు, హౌ యూ రియల్లీ ఫెల్ సార్ యాక్చువల్లీ, అంటే మీకు చూస్తున్నప్పుడు అబ్బా ఇది మనకంటే బాగా చేస్తాడే అని ఏమని అనిపించింది? ఖచ్చితంగా బాగా చేసి రక్త కట్టించి ఆ క్యారెక్టర్కి పరిపూర్ణ న్యాయం చేశాడు. అండ్ ఆర్టిస్ట్గా ఎంత పరిణితి వచ్చిందన్నది మీరు అందరూ త్రిపుర ద్వారా అందరం చూసాము. ఆ స్థాయిలో నటించిన తను ఈ సినిమాకి తన పెర్ఫార్మెన్స్ ద్వారా వన్నీ తీసుకొచ్చాడు, నేను గర్వపడే స్థాయికి చేశాడు. అతను ఎవరు బాగా చేసావు ఏమిటి అనే కాదు, క్యారెక్టర్ పరిధికి, క్యారెక్టర్స్ మేరకు పూర్తి న్యాయం, డైరెక్టర్ పూర్తి సంతృప్తి చెందే విధంగా చేశాం. కాబట్టి అది ఎవరు ఎక్కువ తక్కువ అనేది ఆ యొక్క మాటే రాదు. అయితే చరణ్ తాను లాస్ట్లో ప్రతి ఒక్కళ్ళని కంటదడి పెట్టేస్తాడు, ఏడవని కఠినాత్ముడు ఉండడు. ఇంకా లేడీస్ అయితేనేవి, సెన్సిటివ్ హార్ట్ ఉన్న వాళ్ళు అయితేనేవి, వీళ్ళందరూ అది సినిమాకి సోల్, అది ఆయువు పట్టు. అక్కడి నుంచి బీభత్సమైనటువంటి 6 రే క్లైమాక్స్ అలా ఉంటుంది. సో ఇట్ ఈస్ మా ఇద్దరికి పర్ఫెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్స్. మీరు ఈ 44 సంవత్సరాల కెరీర్లో కొన్ని వందల కథలు వినుంటారు, అందులో మీరు ఎంచుకున్న కథలు అత్యధిక శాతం హిట్ సినిమాలు, సూపర్ హిట్లు, మెగా హిట్లు. అదే మా అందరిలో మీరు కథ ఎంచుకునేటప్పుడు ఆ కథలు, మీరు ఎంచుకున్న కథలు అత్యధిక శాతం ఎలా సక్సెస్ఫుల్ కథలు ఎంచుకున్నారు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఓకే, ప్లీజ్ సంధించండి. సక్సెస్ఫుల్ కథని కాదు సార్, మీ దగ్గరకు ఒక కథ వచ్చింది, మీరు ఎస్ చెప్పాలని నో చెప్పాలని మీరు ఏం చూస్తారు? ఆ కథ క్రైటీరియా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెబుతున్నప్పుడు అందరూ కథ విన్నాం అంటాం. నేను కథను చూస్తాను, అంటే కథ మీరు చెప్తున్నప్పుడే నాకు ఫస్ట్ కాపీ కనిపించేస్తుంటుంది. సో విజువల్గా చూస్తున్నప్పుడు ఇది విజువల్ మీడియా కాబట్టి
అందులో నేను చూసేది నా బ్రెయిన్కి ఎంత హిట్ చేసింది, నా బ్రెయిన్కి ఎంత అది హద్దుకుంది అని కాదు, నా హృదయాన్ని ఎంత డీప్గా టచ్ చేసింది అన్నది నా యొక్క క్రైటీరియా. ఎక్కడైతే ఇక్కడ టచ్ చేసిందో దాని సోల్ ఇక పట్టుకుని నన్ను పిండిందో ఆ సినిమాకి నేను వెంటనే ఎస్ చెప్పేస్తాను. అలాంటి సినిమాలన్నీ నాకు సూపర్ హిట్స్ అయినాయి. అదొక్కటి నా టెక్నిక్, అది పట్టుకుని మాత్రం నేను కథలు అలాగే వింటాను. ఇప్పుడు ఉప్పిన కథ నాకు వచ్చి చెప్పాడు. చెప్పగానే కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, ఏంటి, ఎన్ని విలనిజం ఎంత కఠినంగా ఉంటుంది, దాంట్లో ఎన్ని సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ చూడాలి నేను. అందులో ఇద్దరు యంగ్ లవర్స్, చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమించుకున్న లవర్స్, వాళ్ళు పడరాని పాటలు పడతారు, ఎన్నో కష్టాలు పడతారు. మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే బాగుండు, వాళ్ళు కలిసిపోతే బాగుండు అన్న ఫీల్కి అనుకోని ఒక ట్విస్ట్ ఇచ్చాడు, ఎవరు ఊహించిన ఒక ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో చాలా బంధు బుచ్చిబాబు డెఫినెట్గా ఆడేస్తాను. అమ్మాయి మీతో చెప్పేంత వరకు నాకు కాన్ఫిడెన్స్ రాలేదండి, ఎందుకంటే దాని లోపల కొంచెం ఉప్పిన సీన్ అయితే ఉప్పిన ఇబ్బంది ఉంది, అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అంటే నువ్వు అంతా కన్విన్స్ చేస్తావు. నేను కన్విన్స్ అయ్యాను, నాకు ఇబ్బంది లేదు. కథ వినే టైంలో మీకు మీరుగా వింటారా సార్, ఆడియన్స్ గుర్తొస్తారా? కథ నేనే వింటాను, నా మనసుతోటి నేనే చూస్తాను, వింటాను. అంటే నాకు చాలా స్పందన ఎక్కువ. నాకు ఆ స్పందన నా బారోమీటర్. అంటే 20 seconds యాడ్స్ చూసి ఆ యాడ్ నన్ను స్పందింపజేస్తే ఆ యాడ్ వండర్ఫుల్ యాడ్ అనమాట. 20 ఏడిపించాలి, మనసు స్పందించాలి, మనసులు కదిలించాలంటే 20 seconds యాడ్ కూడా చాలు. నేను ఒక యాడ్ చూశాను, అది దేందో గుర్తులేదు కానీ కంటెంట్ గుర్తుంది. ఒక చిన్న కుర్రవాడు స్టూల్ ఎక్కి పైన ఉన్న అలమారలోంచి వాడి కిడ్నీ బ్యాంక్ తీయాలని చూస్తుంటాడు. దూరంగా అవుట్ ఫోకస్లో కిచెన్లో వాళ్ళమ్మ వంట చేసుకుంటుంటుంది, అది అవుట్ ఫోకస్, అది ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది. ఆడ అందుకోటలో చెయ్యి తగిలి మొత్తం కిడ్నీ బ్యాంక్ మట్టిది పగిలిపోతుంది. ఆ సౌండ్ తల్లి తిరిగి చూస్తుంది. వీడు దిగేటప్పుడు కంగారు దిగుతాడు, చెయ్యి వెళ్ళి సరిగ్గా ఆ పెంకు మీద పడుతుంది, బ్లడ్ వస్తుంది. తల్లి కంగారు పడిపోయి ఏంటి తిట్టేస్తాయి ఆ టెన్షన్లో. బుద్ధి ఉందా లేదా నీకు, ఇప్పుడు అది పగలగొట్టావు, అంత అవసరం ఏముంది నీకు అంటే, గిఫ్ట్ కొనాలి మమ్మీ, గిఫ్ట్ కొనాలి నన్ను అడగాలి అని చేతికి ఏదో చేస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అమ్మా నీ బర్త్డేకి నిన్నే డబ్బులు అడిగి గిఫ్ట్ కొంటే ఏం బాగుంటుందమ్మా అని అంటాడు. తల్లి ఒకసారి చూస్తుంది, నాకు చివుక్కుమంది, ఇక్కడ జివ్వుమంది. టోటల్ 10-20 seconds. ఇలాంటి ఎమోషన్ లేకుండా మీరు ఎంత కంటెంట్ చెప్పినా సరే సినిమాలు ఆడవు, ఆకట్టుకోలేవు. దిస్ ఇస్ బేసిక్ సూత్రం. మీరు ఫ్యూచరిస్టిక్ మూవీస్ అంటే అవతార్ కానివ్వండి, లేదా టెర్మినేటర్ 2 టెర్మినేటర్ సినిమాలు కానివ్వండి, లేదు రెగ్యులర్ యాక్షన్ సినిమాలు, హై యాక్టర్, ట్రూ లైఫ్ అని, ఇంకా ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఈ సినిమాని ఏమి చూసినా సరే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీలో ఏదో చిన్న ఇబ్బంది ఉంటుంది, ఆ ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ పెద్ద మిషన్ కూడా అకంప్లిష్ చేయాలి. వీటి మధ్య తను పడే స్ట్రగుల్లో మనం వాడిని ఫ్యామిలీకి హుక్ అయిన ఇది అవి మనల్ని ఆకట్టుకుంటాయి. ఇది ఎలా సాల్వ్ చేస్తాడు, అంత పెద్ద మిషన్ ఎలాగా అనేది. ఫ్యామిలీని తీసేసి చూడండి, ఏముంది, అల్టిమేట్గా వెళ్తాడు, కొడతాడు, బాగుతాడు, తీసుకొస్తాడు. ఎలా బాగుతాడు, ఏ గంత పేలుస్తాడు, ఇదే ఉంటుంది. బట్ ఇది ఎలా ఓవర్కమ్ చేస్తాడు, ఇది వాళ్ళకి ఈ డ్రామా. మైనస్ భార్య బిడ్డ కాలి మసి బొగ్గైపోయిన సీను తాగు ఊహించుకోండి, ఏమైనా ఆకట్టుకుంటుందా? వాడు లోపల బడబాగిలా ఉంటాడు, తన భార్య బిడ్డలు పోగొట్టుకున్నాడు, కళ్ళెదుట బూడిదైపోయారు, అలా టచ్ చేస్తే అలా కుప్ప కూలిపోయింది. ఆ విజువల్, ఆ బాధ డైరెక్టర్ కూడా తెలివిగా విజువల్గా చూపించాడు. కాలిపోయి ఉంటే అక్కడ పుత్త బూడిదుంటే కనుక నాకు ఫీల్ రాదు, అలా సజీవంగా దహనం అయిపోయాడు ఫీలింగ్ ఇచ్చేసరికి ఆ ఇంపాక్ట్ వీడితో పాటు చూసి ఆడియన్స్ కలుగుతుంది. అక్కడి నుంచి సఫరే దీనికి అంతటి కారణం ఎవరు? అవినీతి చేసి ఇలాంటి ఇన్ఫీరియర్ ఇది కట్టినటువంటి అపార్ట్మెంట్ ఓనర్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బేస్ చాలు.